నందమూరి బాలకృష్ణ ఎందుకు కొడుతూ ఉంటాడు? మంచోడా చెడ్డోడా? నిజంగా బాలకృష్ణ మెంటలోడా? దీని గురించి ఇప్పుడు క్లారిటీ ఇవ్వబోతున్నాను. వీడియో ఎండ్ అయిపోయేలోపు బాలకృష్ణ మెంటలోడా కాదా మీకే తెలుస్తుంది. నంబర్ 1, బాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టేసరికి రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు. గుర్తుపెట్టుకోండి, బాలకృష్ణ గారు షూటింగ్కి రావాలంటే ఒక కారు, దాని వెనకాల ఓ ఎస్ఐ, 4 కానిస్టేబుళ్ళు, బాలకృష్ణ గారు డోర్ తీయడానికి ఒకరు, గొడుగు పట్టడానికి ఒకరు. ఇది షూటింగ్ సెట్ వరకు బాలకృష్ణ గారు రావాలంటే. వచ్చిన తర్వాత డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాడు. మెంటలోడు అస్సలు కాదు. బాలకృష్ణ గారు కనుక సెట్లో ఉంటే మంచిగా సెటైర్లు వేసుకుంటూ కామెడీ చేసుకుంటూ సరదాగా నవ్వులాటలాగా ఉంటుంది. ఎస్, మీరు వింటున్నది నిజమే. విజయశాంతి లాంటి లేడీ సూపర్ స్టార్ బాలకృష్ణతో ప్రేమలో పడింది. దాదాపుగా 7 సంవత్సరాలు ఇద్దరూ ఫ్రెండ్షిప్ చేసి ప్రేమించుకొని పెళ్లి దాకా వెళ్ళారు. బాలకృష్ణకు పెళ్ళై 2 కూతుళ్ళు కూడా పుట్టారు. ఈ విషయం కూడా విజయశాంతికి తెలుసు. అయినా సరే బాలకృష్ణని వదలలేదు. ఎందుకు? మెంటలోడైతే ఎందుకు ప్రేమిస్తుంది? ఎలా ఫ్రెండ్షిప్ చేస్తుంది? బాలకృష్ణ కోసం ఎగ్ కర్రీ చేసుకొచ్చి బాలకృష్ణకు పెట్టి విజయశాంతి తినేది. అంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు వాళ్ళు. కట్ చేస్తే రామారావు గారు ఈ విషయం తెలిసి వీళ్ళిద్దరికీ బ్రేకప్ చెప్పించాడు. అది ఒక సపరేట్ వీడియో కూడా ఉంది నా ఛానల్లో, వెళ్ళి చూడండి. కట్ చేస్తే ఇక బాలకృష్ణ గారి సినిమాటిక్ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది అంటే, రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. షూటింగ్ సెట్కి రావాలంటే సివిల్ డ్రెస్లో రాడు, సొంత కారులో రాడు, ప్రొడక్షన్ కంపెనీ కారులో రాడు. పోలీస్ స్టిక్కర్ అంటించిన షూటింగ్కి వాడే కమాండర్ జీపులో డ్రైవర్ విత్ యూనిఫామ్ హోటల్ రూమ్కి వస్తే ఆ హోటల్ రూమ్లోనే డ్రెస్అప్ అయిపోయి ఓ కాలు జీపులో బయటికి పెట్టుకొని ఒరిజినల్ ఎస్ఐ లాగా షూటింగ్ సెట్కి వచ్చేవాళ్ళు. అప్పుడు డైరెక్టర్ బి గోపాల్ గారు, సార్ ఏంటి సార్ మీకు ఈ కర్మ, హాయిగా ఏసీ కార్లో రాక ఇలా ఓపెన్ జీప్లో అందరూ చూస్తుంటారు, డిస్టర్బెన్స్ అవ్వదా, ఏదైనా జరిగితే ఎలాగా, మీ నాన్నగారికి మేము సమాధానం చెప్పుకోవాలి అని బి గోపాల్ గారు చాలా కన్విన్స్ చేయాలని చూశారు. నో, నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత, స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను యూనిఫామ్లోనే సెట్కి వస్తా, ఎస్ఐ డ్రెస్ వేసుకొని కమాండర్ జీప్లో ఓ కాల్ బయటికి పెట్టుకొని వస్తాను అని బి గోపాల్ గారికి చెప్పి అలాగే షూటింగ్ వచ్చేవాళ్ళు. ఇది బాలకృష్ణ గారి సినిమాల్లో ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్స్. ఆయన చేసే సేవలు మంచి గురించి ఇప్పుడు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉచిత వైద్యం. వేల మంది క్యాన్సర్ వ్యాధిన బారిన పడ్డవాళ్ళు తగ్గించుకొని ఆరోగ్యంగా తిరుగుతున్నారు. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకోటి, కూకట్పల్లి దగ్గర కొన్ని స్థలాలు ఉన్నాయి. అవి బాలకృష్ణ గారికి చెందినవే. ఆయన ఎప్పుడో మర్చిపోయాడు ఆ స్థలాలు ఆయన ఉన్న సంగతి. ఎవరో మురళీమోహన్ గారి మేనేజరో ఎవరో ఉండి, ఇవి రామారావు గారి వాళ్ళవి కదా, బాలకృష్ణ గారి కదా అంటే అటు ఇటు తిరిగి బాలకృష్ణ దగ్గరికి వచ్చింది. సార్, మీ స్థలాలు ఎవరో కబ్జా చేసుకొని రేకుల షెడ్లు వేసుకున్నారు అని. అప్పుడు బాలకృష్ణ గారు ఏమన్నారంటే, ఎవరో కూలి పని చేసే వాళ్ళు వచ్చి వేసుకున్నారు, ఉండనివ్వండి, మనకి భగవంతుడు ఇచ్చాడు, వాళ్ళని ఇప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తారు, ఉండనివ్వండి వాళ్ళని అని చెప్పాడు. కొన్ని సెంట్ల స్థలం అది, ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు. ఎవరు వదులుకుంటారు? దిస్ ఈజ్ బాలకృష్ణ గారి ట్రాక్ రికార్డ్. మరి మెంటలోడని ఎందుకన్నారు అంటే, ఆయన హిందూపూర్ ఎమ్మెల్యే, సినిమాలు చేస్తున్నాడు, రాజకీయంగా ప్రెజర్ ఉంది, ఒక ముఖ్యమంత్రికి బామ్మర్ది, ఒక ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రికి కొడుకు, సినిమాల్లో నంబర్ 1 స్థానంలో ఉన్నాడు, చుట్టూతా బంధుత్వము, శత్రువులు కూడా ఉన్నారు. ఆపోజిట్లో సినిమాల్లో చిరంజీవి గారు, రాజకీయాల్లో ఆపోజిట్లో జగన్మోహన్ రెడ్డి గారు, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఆ పదవి, హిందూపూర్ ఎమ్మెల్యేగా 3 సార్లు హ్యాట్రిక్. ఇన్ని బాధ్యతలు ఉన్నప్పుడు నాకు సెల్ఫీ కావాలంటే కోపం రాదు? ఇన్ని బాధ్యతలు ఉన్నప్పుడు కొంతమంది కోపం రాకపోవచ్చు, అది వాళ్ళ మెంటాలిటీ. బాలకృష్ణ స్వభావం ఇది. అంత మాత్రాన కత్తులు కటాలు తీసుకొని తాగి బలాదురు తిరిగి
మర్డర్లు బాలకృష్ణ గారు ఎక్కడా చేయలేదు. హిందూపూర్లో ఆయన ఏదైనా ఆయనకు నచ్చిన గుడికి వెళ్తే చేతిలో ఎంత డబ్బు ఉంటే తీసి అంత దక్షిణగా వేస్తాడు ఆ గుడి పూజారికి. దట్ ఈస్ బాలకృష్ణ గారు. లెక్క పెట్టుకోడు ఆయన. మీరు చూసుకుంటే యూట్యూబ్లో ఇప్పుడు కూడా దొరుకుతాయి ఆ వీడియోస్. ఇది బాలకృష్ణ గారి ట్రాక్ రికార్డ్. ఆయన మెంటలోడైతే కాదు. బాలకృష్ణ కడిగిన ముత్యం. ఎస్, మీరు వింటున్నది కడిగిన ముత్యం. నందమూరి బాలకృష్ణ గారు, ఎమ్మెల్యే, సినీ నటుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.